మహిళలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఆధునిక ప్రపంచంలో మనం ఫేస్ చేస్తున్నటువంటి ఆర్థిక నేరగాళ్ళు, మోసగాళ్ళు ఎన్నో విధాలుగా మనల్ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. దీన్ని ఎదుర్కొనే విధంగా హెచ్డిఎఫ్సి వారు నో యువర్ మనీ అనే అద్భుతమైన కార్యక్రమాన్ని మనకి ముందు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీకు చూపించిన విధంగా మీకు మేము ఒక లింక్ పంపించడం జరుగుతుంది మీ గ్రూప్లో. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రెండో ఆప్షన్ సీ ఇన్ యువర్ ప్లే స్టోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ముందుగా హెచ్డిఎఫ్సి వారి నో యువర్ మనీ అనే యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ప్లే స్టోర్లో లేదా యాప్ స్టోర్లో మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓపెన్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నో యువర్ మనీ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అనే యాప్ ఈ విధంగా ఐకాన్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద లాగిన్ అనే బటన్ ఉంది. ఆ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ అని ఉంది కదండి, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు రిజిస్టర్ అయిన నెంబర్, మొబైల్ నెంబర్ మీరు మీ మొబైల్లో మాత్రమే చేయాలి. మీ మొబైల్లో రిజిస్టర్ అయిన నెంబర్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అనే దాని మీద క్లిక్ చేయండి. మీకు ఓటీపీ అనేది మెసేజ్ రూపంలో ఓటీపీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ దగ్గరికి ఓపెన్ చేసి మెసేజెస్లో వస్తుందండి 2979 అనే ఓటీపీ ఈ రకంగా వస్తుందండి. వచ్చిన తర్వాత దీన్ని లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఐ అండర్స్టాండ్ అనే స్క్రీన్ రావడం జరుగుతుంది. ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత ఇది చాలా ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మీకు స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రొఫైల్ ఫోటో ఉంది కదండి, ఆ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ పేరు, మీ యూజర్ ఐడి అనేది రావడం జరుగుతుంది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ గా తీసుకోవాలి. స్క్రీన్ షాట్ గా తీసుకున్న తర్వాత ఈ స్క్రీన్ షాట్ ని మీరు ప్రాపర్ గా అప్లోడ్ చేస్తేనే మీ పేరుతో మేము వెరిఫై చేసి వ్యాలిడ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మేము స్టేట్ ఆఫీస్ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఈ స్క్రీన్ షాట్ చాలా ఇంపార్టెంట్ అండి. లాగిన్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ గూగుల్ లింక్లో మీరు మీ డీటెయిల్స్తో పాటు మీ స్క్రీన్ షాట్ని ఈ విధంగా అప్లోడ్ చేయాలి. మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీ డిస్ట్రిక్ట్, మీ సిఓసిఎన్ఎం వాళ్ళ కన్సర్న్ వాళ్ళ పేరు, వాళ్ళతో పాటు మీ ఆర్పి డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేసి ఇక్కడ చూస్ ఫైల్ అనే దాని మీద క్లిక్ చేసి ఆ చూస్ ఫైల్లో ఆల్రెడీ మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో క్లియర్ కట్గా ప్రొఫైల్ నెంబర్తో ఏదైతే ఉందో దాన్ని మీరు ఆ ప్రొఫైల్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మేము పేరుకి 1234 ఎంటర్ చేసాం, కానీ మీరు క్లియర్ కట్గా మీకు ఏ కోడ్ అయితే వచ్చిందో ఆ కోడ్ని చేయాలి. మేము ప్రతిదీ వ్యాలిడ్ చేసి మీకు గెట్ బ్యాక్ అవడం జరుగుతుంది. సో ఆ ఇమేజ్ దీన్ని ప్రాపర్గా అప్లోడ్ చేయండి. ఆ ఇమేజ్లో మీ పేరు కరెక్ట్ అయిన పేరు, మీరు అప్లోడ్ చేసిన పేరు, ఆ కోడ్ని మేము ప్రాపర్గా వెరిఫై చేసి ఈ డీటెయిల్స్ని మేము స్టేట్ ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు థ్యాంక్ యూ అని ఇలా వస్తుంది. ఇలా వచ్చినట్లయితే మాత్రమే మీ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది, మీ సర్టిఫికేట్ కంప్లీట్ అయినట్లు అనమాట. సో ఈ ప్రాసెస్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. దీనికి సంబంధించి మీకు ఇవి అండి టాపిక్స్. బ్యాంక్ అకౌంట్ ఎందుకు ముఖ్యం, బ్యాంక్ ఖాతా తెరవటం, సైబర్ నేరాలు ఎదుర్కోవటం, రోజువారీ జీవితం బడ్జెట్ ఎలా చేసుకోవటం, వీటన్నిటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ విధంగా మీకు కావాల్సినటువంటి ఎంతో విలువైన సమాచారాన్ని ఈ కార్యక్రమం ద్వారా హెచ్డిఎఫ్సి వారి నో యువర్ మనీ అనే కార్యక్రమం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఒక చిన్న వీడియోని కూడా మేము ఇక్కడ మీకు చూపించాను చూడండి. ఈ విధంగా వీడియో అనేది రావటం జరుగుతుంది. సో అందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మేము మీకు ఇచ్చిన లింక్లో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మేము ఎవరైతే ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశారో వారి యొక్క వివరాలని స్టేట్ ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ కార్యక్రమం ద్వారా మీరు, మీ కుటుంబ సభ్యులు ఆర్థిక నేరాలకి వీటికి గురి కాకుండా సురక్షితంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.